చెప్పాడు. మేము పెద్దగా చదువుకోలేదు, కానీ మేము ఫిజికల్ ఫిట్నెస్గా ఉండడం వల్లే మాకు ఈ జాబ్లు వచ్చినాయి. పోలీసు ఉద్యోగాల్లో మేము సెటిల్ అయ్యాము. మా కుటుంబాలను మేము మంచి పొజిషన్లో చూసుకోగలుగుతున్నాము. అంటే యువత ఈ టైంలోనే మంచిగా మారుతారా, చెడుగా మారుతారా, ఏ లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటారు అనేది ఈ స్టేజే. కాబట్టి మరి ఈ టైంలో మీరు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే మీ లక్ష్యం అనేది, మీ గమ్యం అనేది మంచిగా మారడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ యువత మరి ఏవో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు వెళ్ళకుండా చెడు వాటి మీద దృష్టి పెట్టకుండా మంచిని ఎన్నుకొని మంచి యువతగా మంచి సమాజం కోసము భారత పౌరులుగా ఎదగడానికి కోసము ఈ క్రీడలు కూడా ఉపయోగపడతాయి. మరి చదువును నిర్లక్ష్యం చేయొద్దు, ఇలాంటి అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయొద్దు, మంచిగా పార్టిసిపేట్ చేయండి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి తెలియజేసుకుంటూ, మరి ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఇలా ఆడుకుంటూ మీరు ఇంకా మంచి గుర్తింపు పొందాలని మరి ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వారికి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, మరి గెలుపోవటములు సహజం, గెలుపొందిన వారికి అందరికీ కూడా మంచి శుభాకాంక్షలు అంతాయి. మరి ఓడినా కూడా ఇంకా మున్ముందు కూడా ఎలా విజయం సాధించాలనే స్పోర్టివ్గా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ భాగస్వాములు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి